నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ క్లౌడ్? క్లౌడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ క్లౌడ్? వాట్ ఈజ్ క్లౌడ్? ఏ మాస్ ఆఫ్ ఫాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ మైన్యూట్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. సో చిన్న ఫాగ్, ఫాగ్ ఏం ఫాగ్ ఇది? ఫాగ్ అంటే గ్యాస్ లాగా ఉండేది. అందులో చిన్న చిన్న అన్నీ కూడా ఏముంటాయి? వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? క్లౌడ్. ఏమంటారు? క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి? ఏ మాస్ ఆఫ్ ఫాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ మైన్యూట్ పార్టికల్స్, కన్సిస్టింగ్ ఆఫ్ మైన్యూట్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ క్లౌడ్. దాన్ని మనం క్లౌడ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వీ హ్యావ్? వాట్ ఈజ్ వాటర్ వేపర్? వాటర్ వేపర్ అంటే ఏంటిది? ద గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ అంటే ఏంటిది? గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్. వాటర్ ఏదైతే ఉందో అది గ్యాసియస్ ఫామ్లో కనుక ఉంటే దాన్ని ఏమంటారు? వాటర్ వేపర్ అనాలి. ఓకే, వాటర్ వేపర్ అంటే ఏంటిది? వాటర్ అంటేనేమో లిక్విడ్ స్టేట్లో ఉంటే వాటర్ అనాలి. ఒకవేళ సాలిడ్గా కనుక ఉంటే ఐస్ అంటాం. ఒకవేళ గ్యాస్ ఫామ్లో కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ వేపర్. గ్యాస్ ఫామ్లో ఉంటే ఏమనాలి? వాటర్ వేపర్ అని అనాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఏంటిది? ద గ్యాసియస్ ఎన్వలప్ దట్ సరౌండ్స్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. ద గ్యాసియస్ ఎన్వలప్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. ఎర్త్ చుట్టూ ఉన్న, ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ చుట్టూ ఉన్న ఈ గ్యాసియస్ ఎన్వలప్ ఏదైతే ఉందో, మొత్తం గ్యాసెస్ ఉంటాయి కదా, ఈ ఎన్వలప్ దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే అట్మాస్ఫియర్ అంటాం. అంటే అన్ని గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ మీద ఉన్న గ్యాసెస్ యొక్క మొత్తం డెన్సిటీని, ఈ డెన్సిటీ మొత్తాన్ని ఏమంటారు మనము? అట్మాస్ఫియర్ అంటాం.